పోసాని కృష్ణమురళిని గుంటూరు జైలు నుంచి జీజీహెచ్కి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సిఐడి కార్యాలయానికి పోసాన్ని తరలిస్తారు. పోసానిని ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాయంత్రం 5 గంటల వరకు సిఐడి ఆయన్ని ప్రశ్నించబోతోంది. చంద్రబాబు, అమిత్ షాల ఫోటోని మార్ఫింగ్ చేసిన ఫోటోని పోసాని ప్రదర్శించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత వంశీకృష్ణ గత ఏడాది నవంబర్లో సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు. వంశీకృష్ణ ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఇదే కేసులో పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుంటూరు నుంచి మా రిపోర్టర్ నాగరాజును అడుగుదాం లైవ్లో. నాగరాజ్, ప్రస్తుతం పోసాని ఎలా ఉన్నారు అండ్ ఇవాళ జరగబోయే సిఐడి విచారణ ఎలా కొనసాగబోతోంది? కొద్దిసేపటి క్రితమే జీజీహెచ్ నుంచి పోసాన్ని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆయన ఆరోగ్యం సక్రమంగానే ఉందంటూ కూడా బాగానే ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో సిఐడి కార్యాలయానికి అయితే తీసుకువెళ్లారు. ప్రధానంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను చూపిస్తూ అది మార్ఫింగ్ ఫోటో చేసి చూపించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా గత ఏడాదే కేసు నమోదు చేయడం జరిగింది సిఐడి అధికారులు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ని తీసుకొని గుంటూరు జిల్లా జైలుకి తీసుకురావడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రిమాండ్ విధించడం, రిమాండ్ తర్వాత ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. కాబట్టి ఆయన్ని తీసుకొని సిఐడి కార్యాలయానికి పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. పోలీస్ కస్టడీలో భాగంగా ఈరోజు సిఐడి అధికారులకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన్ని విచారించే అంశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సిఐ ఇప్పటికే ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో, చంద్రబాబు అధికారం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు, మోడీ, అమిత్ షాతో పాటు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలనే తప్పుపడుతూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మార్ఫింగ్ చేశారు అనే ప్రశ్నలు కూడా ఆయన ముందు సిఐడి అధికారులు ఉంచనున్నారు. వాటితో పాటు ఇంకా ఆ మీడియా సమావేశంలో అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నంది అవార్డుల అంశంలో కూడా సంబంధించి నంది అవార్డులన్నింటినీ కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళే పంచుకున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించే వ్యాఖ్యల వెనుక కూడా ఎవరున్నారు, తనంతట తాను చేశాడా లేదా ఎవరన్నా ప్రోత్సాహంతో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందా, అదేవిధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరైనా మార్ఫింగ్ చేసి పోసానికి ఇచ్చారా లేదా పోసానే మార్ఫింగ్ చేశారా, మార్ఫింగ్ చేసినట్టయితే అప్పుడు ఉపయోగించిన ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే సిస్టమ్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఎందుకు చేశారు, ఇదే కోణంలో ఇవాళంతా కూడా సిఐడి అధికారులు పోసాన్ని ప్రశ్నించనున్నారు. ప్రధానంగా పోసాన్ నుంచి ఏదైతే సమాధానాలు రాబట్టిన తర్వాత వాటిన్నింటినీ కూడా మరలా కోర్టుకి సమర్పించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. కాబట్టి 5 గంటల వరకు కూడా ఈ విచారణ అంతా కూడా కొనసాగనుంది. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా నాకు ఆరోగ్యం బాగాలేదంటూ కూడా పోసాని చెప్పడం జరిగింది. అదే విషయంలో ఇవాళ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రిలో కూడా సాధారణమైన వైద్య పరీక్షలన్నీ చేశారు. వైద్య పరీక్షల్లో ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కూడా వైద్యులు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ నాగరాజ్.